అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. కర్మను గురించి ఒక విషయాన్ని తెలియజేస్తాను. శ్రీకృష్ణుని తల్లిదండ్రులు దేవకి వసుదేవులు. వారికి పుట్టే కుమారుడు వల్ల వారి మేనమామ కంసుడికి మరణగండం ఉందని తెలిసి కంసుడు వారిరువురిని కారాగారంలో బంధిస్తాడు. వసుదేవుడు కంసుడికి తెలియకుండా తనకు పుట్టినటువంటి శ్రీకృష్ణుని తీసుకుని వెళ్ళి నంద యశోదల వద్ద వదులుతాడు. 14 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుల వారు కంసుడిని వధించి తల్లిదండ్రులను విడుదల చేస్తాడు. అప్పుడు దేవకీమాత కుమారుడిని చూసి, కృష్ణయ్య, నువ్వు నన్ను చేరుకోవటానికి 14 సంవత్సరాలు పట్టిందా? ఏమిటయ్యా ఈ మాయ అని కన్నీరు కార్చిందట. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఇలా చెప్పారట, అమ్మా, మీరు గత జన్మలో కైకేయిగా కౌసల్యామాతను తన కుమారుడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపి ఆవిడిని మానసిక వ్యధకు గురి చేశారు. అదే ఇప్పుడు మీరు అనుభవించిన ఈ వ్యధ అని తెలియజేశారట. గత జన్మలో శ్రీరాముల వారు కౌసల్య పుత్రుడు. అప్పుడు దశరథుల వారిని మూడో భార్య అయిన కైకేయి శ్రీరాముల వారిని అరణ్యవాసాలకు 14 సంవత్సరాలు వెళ్ళేటట్టుగా చేశారు. ఆ కర్మ ఫలాన్ని ఈ జన్మలో దేవకీగా శ్రీకృష్ణుని తల్లిగా అనుభవించారు. చూశారా? కర్మఫలాన్ని అనుభవించడం దేవతలకే తప్పలేదు, మానవులో మనమెంత? అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, మనం చేసిన తప్పులు కర్మలు మనం ఎన్ని జన్మలు ఎత్తైనా సరే అనుభవించి తీరాల్సిందే అని అంటూ ఉంటారు. ఈ కాలంలో అయితే చాలామంది ఏమంటారంటే, ఇప్పుడే ఈ జన్మలోనే అనుభవించేస్తున్నారులే అని అంటున్నారు. కానీ కర్మను, మనం చేసిన తప్పులను ఏ జన్మలో అయినా ఎప్పుడైనా మనం అనుభవించక తప్పదు అని ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు. నిజమే, అందుకనే తప్పులు చేయటం సహజమే, కానీ ఆ తప్పులను ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా మరలా ఆ తప్పును తెలుసుకొని మనం సరిదిద్దుకుని నడుచుకుంటే జీవితం బాగుంటుంది. మరి ఏమంటారు? ఈ కథ మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేసి ఒక కమెంట్ ఇవ్వండి. మీకు కుదిరితే షేర్ చేయండి.